నేను తీస్తాను ఆఫీసర్, మీరు చేయకడుకోండి. కళ్యాణి, రూమ్లో ఫైల్ ఉంది, తీసుకురావా. అలాగే ఆఫీసర్. బాగా తినేశాను సంపద, అందుకేనేమో నిద్ర ముంచుకొస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. ఇవన్నీ నువ్వు సర్దేవా? నేను పడుకుంటాను. తిన్నందుకు కాదు పిన్ని, నేను కలిపిన మత్తు మందు వల్ల. మీరందరూ పడుకోవాలి, నేను నా ప్లాన్ స్టార్ట్ చేయాలి. ఆఫీసర్, థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి పడుకో. ఇట్స్ ఓకే, పర్వాలేదు ఆఫీసర్. ఆఫీసర్, ఆఫీసర్, సంపద పారిపోతుంది ఆఫీసర్. సంపద ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? సంపద వెళ్ళడం లేదు ఆఫీసర్, పారిపోతుంది. ఏమంటున్నావు కళ్యాణి? అవును ఆఫీసర్,
సిద్ధు సంపదలు కలిసి డబ్బులు నగలు తీసుకొని పారిపోవాలని చూస్తున్నారు. సిద్ధుకు ఎవరైనా చెప్పినా ఎప్పుడూ నా మీద ప్రేమ తగ్గలేదు. నన్ను మర్చిపోనూ లేదు. నేనేం చేసినా శౌర్య మనసులో స్థానం సంపాదించలేను అని అర్థమైంది. సో సిద్ధుతో నేను జీవితాన్ని పంచుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు సిద్ధు అనుకున్న ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారన్నమాట. ఈ రోజు నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను. నువ్వు చెప్పేది నిజమే కళ్యాణి? అవునత్తయ్య, పారిపోవడం కోసమే మనందరం తినే అన్నంలో మత్తు మందు కలిపింది. సినిమా మొత్తం అర్థమైంది. ఏంటా ఇంతలా తల పట్టేసినట్టు నిద్ర పట్టింది అనుకున్నాను. ఇదన్న మాట కథ. అవునత్తయ్య, సంపద దగ్గరున్న బ్యాగ్ ఓపెన్ చేస్తే సంపద గురించి ఆఫీసర్కి కూడా క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? కళ్యాణి, బ్యాగ్ చూడు. శౌర్యకు అసలే నా మీద అనుమానం ఉంది. కళ్యాణి నన్ను ఎప్పుడెప్పుడు పట్టిద్దామా అని ఎదురు చూస్తుంది. ఈ టైంలో నా ప్లాన్ బెడిసికొట్టి నేను శౌర్యకు దొరికిపోతే అక్కడే చంపేస్తాడు. సో ప్లాన్ చేంజ్ చేయాలి. ముందు కళ్యాణిని బ్యాడ్ చేయాలి. నేను మంచిదాన్నని నమ్మకం క్రియేట్ చేయాలి. అప్పుడు నేను నిజంగా డబ్బులు నగలు తీసుకొని శౌర్య ముందే వెళ్తున్నా శౌర్య ఎక్కడికి అని అడగడు.
కళ్యాణి కూడా చూస్తూ నోరు మూసుకుని ఉంటుంది. ఇప్పుడు కళ్యాణితో నా ఆట మొదలైంది. ఏంటి కళ్యాణ్ ఇది? బంగారం డబ్బులు తీసుకొని పారిపోతున్నాను ఇదేనా? లేదు ఆఫీసర్, ఎక్కడో ఏదో జరిగింది. ఎక్కడో కాదు, నీకే ఏదో అయింది. అది కాదు ఆఫీసర్. ఇంకాపై మాట్లాడుకో. సంపద, ఏం జరుగుతుంది ఇక్కడ? భోజనంలో ఏం కలిపావు? వంటలు చేసింది నువ్వు పల్లవి అత్తయ్య. సో మీ ఇద్దరిలోనే ఎవరో మత్తు మందు కలిపారు. నిజం చెప్పండి, ఎవరు? అందరూ నన్ను అలా చూడకండి, నాకు భయం వేస్తుంది. అసలు ఏం జరిగిందంటే అత్తయ్య, ఎందుకు ఎందుకు అని అంత నింపాదిగా అడుగుతావేంట్రా? నాలుగు తగిలించక. ఇలాంటి దానిపై చేసుకున్న మహాపాపం శౌర్య. సంపద ఈరోజు మత్తు మందు కలిపింది, రేపు విషం కలుపుతని నమ్మకం ఏమిటి? అవును శౌర్య, ఇప్పటికైనా మా మాట విను. సంపద వల్లే ఈ ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రై శౌర్య, నీకు జాలుంటే ఎంతో కొంత డబ్బులివ్వు, వేరే ఇంట్లో ఉండడానికి సాయం చేయి. ఈరోజు నువ్వు సంపదని మాత్రం పంపించాల్సిందే. ఒక్క నిమిషం నాన్న. సంపద ఎందుకు ఇలా చేస్తుందో చెప్పనివ్వండి. చెప్పు సంపద, ఎందుకు ఇలా చేసావు? మాకు మత్తు మంది ఇచ్చి మరి నువ్వు ఎవరికీ తెలియకుండా ఎందుకు పారిపోవాలి అనుకున్నావు? సిద్ధు కోసమేనా? ఎంతమంది ఇన్ని మాటలన్నా నాకు బాధ అనిపించలేదు శౌర్య. నువ్విప్పుడు అన్నావే సిద్ధు కోసమే వెళ్తున్నావా అని. ఆ మాట వినగానే సగం చచ్చిపోయాను శౌర్య.
సంపద మళ్ళీ ఏదో కొత్త నాటకం స్టార్ట్ చేసింది. అవును, నేను మత్తు కలిపాను, కానీ సిద్ధు దగ్గరికి వెళ్ళడానికి కాదు. నేను నీకు దూరంగా ఉంటే నీ జీవితం, కళ్యాణి జీవితం ఆనందంగా ఉంటుంది, ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని. అంతేకాని మీకు విషం పెట్టి చంపాలని కాదు నానమ్మ. నాకంటూ ఉంది మీరే కదా. ఎందుకు చంపాలనుకుంటాను? అలా అనుకునేదాన్నైతే ఇప్పుడే కలిపి ఉండేదాన్ని కదా. నాటకాలాడుకు సంపద. నువ్వేదో ప్లాన్ చేశావు, దొరికిపోగానే ఇలా నాటకం ఆడుతున్నావు. మీరు ఏమైనా అనుకోండమ్మా, నేను పడుతాను. నిజంగా ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనుకున్న దానివే అయితే మత్తుమంది ఎందుకు కలిపావు? ఎందుకంటే శౌర్య మెలుకుతో ఉంటే నన్ను వెళ్ళనివ్వడు కాబట్టి. ఎందుకంటే నా వల్ల ఇంకొకరి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఇప్పటికే శౌర్య నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు, ఎన్నో మాటలు పడుతున్నాడు. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. శౌర్య అనుమానంతో, అవమానాలతో నన్ను అనుక్షణం కళ్యాణి, అనుపమమ్మ వాళ్ళు వేధిస్తున్నారు. దమయంతి అత్తయ్య అయితే గొడ్డు చాకిరి చేయిస్తూ పని వాళ్ళకంటే దారుణంగా చూస్తుంది. నేను భరించలేక వెళ్ళిపోతున్నాను శౌర్య. అబద్ధం ఆఫీసర్, నమ్మకండి. సంపద బ్యాగ్ లో నగలన్నీ సర్దుకోవడం నేను చూశాను. నేను వెళ్ళిపోతున్నాను కళ్యాణి, ఇంకా ఎందుకు నా మీద నిందలు వేస్తున్నావు? నిందలు కాదు, నిజం. ఆఫీసర్, మీ రండి చూపిస్తాను. బీర్వాలో నగలేమీ లేవు. అసలు నగలెక్కడున్నాయో కూడా నాకు తెలియదు శౌర్య. మీ రండి ఆఫీసర్, నేను చూపిస్తాను, రండి. చూడండి. పోయాయన్నావు, ఇవేనా కళ్యాణి? ఛే, మీరందరూ అనుకున్నట్టు సంపద నగలు, డబ్బులు ఏం తీసుకెళ్ళడం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను అమ్మమ్మ, అనవసరమైన నిందలు వేయకండి. మాట చాలా విలువైనది. నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది. తప్పు చేసేవాళ్ళు ప్రతిసారి తప్పించుకోలేరు. ఏదో ఒక రోజు దొరుకుతారు, అది ఎవరైనా సరే. సంపద, లోపలికెళ్ళు. మళ్ళీ ఎక్కడికి
లోపలికి రా. అదెలాగో వెళ్ళిపోతాను ముర్రో అంటుంటే నువ్వు దరిద్రానికి హారతిచ్చి మరీ లోపలికి పిలుస్తానంటావు. ఇప్పుడు సంపద తప్పు చేసిందని ప్రూవ్ అయిందా? లేదుగా. అలాంటప్పుడు తను ఎందుకు వెళ్ళాలి? తను ఇక్కడే ఉంటుంది. ఎందుకు ఏమిటి అని అడగండి. నా దగ్గర సమాధానం అయితే ఇప్పుడు లేదు. సంపద, ఇంకోసారి నాకు చెప్పకుండా వెళ్ళకు. లోపలికి వెళ్ళు.